మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 9వ కీర్తన 9వ చరణము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దుర్గము అనగా మనకి ఆశ్రయము, మనము దాగు చోటు, మహాదుర్గముగా మనకి మన దేవుడైనటువంటి యెహోవా మనకి తోడుగా ఉంటానంటున్నాడు. ఎవరికి అంటే నలిగిన వారికి, ఆపత్కాలములో వారికి. ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే ఆపత్కాలంలో ఉన్నారో వారికి మన దేవుడైనటువంటి యెహోవా దుర్గముగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనము పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నలిగిపోయిన వారిని, లేదంటే ఆ యొక్క ఆపత్కాలంలో ఉన్నవారిని ఈ లోకములో మనుషులు సహాయము చేయటానికి ఇష్టపడరు. ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే బాగుంటారో వారితో మనుషులు సహవాసం చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులను ఎవరు ఆదరించటానికి ముందుకు రారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నలిగిన వారికి ఆయన మహాదుర్గము. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన మహాదుర్గముగా ఉంటానని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు ఆశ్రయము లేదని నలిగిపోతూ ఉన్నవా, లేదా నీకు సహాయము లేదని కృంగిపోతూ ఉన్నవా? దేవుని మాట ఒక్కసారి నీ నోటన ఉంచు. నీ హృదయమందు ఈ మాటలు ఉంచినప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతముగా సహాయము చేస్తాడు. ఆశ్చర్యకరముగా మనకి తన యొక్క సహాయాన్ని చేసేవాడిగా ఉన్నాడు. ఆయన నలిగిపోయిన వారికి ఆయన దుర్గముగా ఉంటున్నాడు. అది మామూలు దుర్గము కాదు, మహాదుర్గము. శత్రువులెవరు దాడి చేయకుండా, మహాదుర్గముగా ఆయన ఉంటానంటా ఉన్నాడు. అయితే ఈ లోకములో ఉన్నటువంటి మనము దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని సహాయాన్ని మరిచిపోయి మనుషుల వైపు చూస్తూ ఉంటాం. కానీ మనుషులు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మనుషులు మనకి సహాయం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీకు ఎలాంటి దుర్గము కావాలని ఆశపడుతూ ఉన్నావు? ఆర్థిక విషయాలలోన, నీ జీవితంలో ఏ విషయంలో నీవు దుర్గములో ఉండాలని అనుకుంటున్నావు? నీ ఆత్మీయ స్థితిలోన, నీ ప్రార్థన జీవితంలోన నీవు ఏ విషయములో అయితే నీకు దుర్గము లేదని, ఆశ్రయము లేదని, సహాయం లేదని నలిగిపోతూ ఉన్నావో, భయపడతా ఉన్నావో, ఆ విషయంలో దేవుడు నీకు మహాదుర్గముగా ఉంటానని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకున్నటువంటి కలతలన్నిటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు, దేవుని సహాయాన్ని మనం అడిగినప్పుడు ఆయన మహాదుర్గము. దేవునామానికి మహిమ కలుగునుగాక. శత్రువులు ఎవ్వరూ కూడా అందులోనికి రాలేరు. నీకున్నటువంటి చిన్న దానిలో నుంచి ఆయన నీకు సహాయము చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు దేని గురించి నలిగిపోతూ ఉన్నావు? ఎలాంటి ఆపత్కల పరిస్థితుల్లో ఉన్నావు? అలాంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. నలిగిన వారికి తాను మహాదుర్గముగాను, ఆపత్కాలంలో వారికి, ఎవరైతే ఆపత్కాలంలో ఉన్నారో, ఎవరైతే ఆదరించేవారు లేరో, ఎవరికైతే దుర్గము లేదో వారికి ఆయన దుర్గముగా ఉంటానని ఉంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీవున్న స్థితిని బట్టి నలిగిపోకుండా, నీవున్న స్థితిని బట్టి దిగులు చెందకుండా, నాకొక దుర్గం ఉంది, ఆయనే మన దేవుడైనటువంటి యెహోవా. నాకొక ఆశ్రయపురం ఉంది, నాకొక మహాదుర్గం ఉంది, ఆయనే నన్ను ఆరాధిస్తున్నటువంటి, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడని విశ్వాసముతో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, దుర్గముగా ఉంటానని మాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరెవరు ఏ దుర్గముల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభువా, ఒక స్థిరమైనటువంటి దుర్గము కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభువా, వారికి మీరే దుర్గముగా ఉండి ప్రభువా, వారికి మీరే ఆశ్రయముగా ఉండండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు దేవాతరిని వాక్యం ద్వారా వారిని ఆదరించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.